హాయ్ అండి అందరికీ. ఇక్కడ బాలనగర్కి దగ్గరలో ఒకటి కొత్త షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయింది, లుల్లు మాల్ అనేసి. అక్కడ లుల్లు మాల్ చూద్దామని వెళ్ళాము. సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, అలా అనేసి వెళ్ళాము. సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలు కూడా చాలామంది వచ్చారు, చాలా జనాలు కూడా ఉన్నారు. కానీ లుల్లు మాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఏ ఫ్లోర్కి ఏంటిది అనేది, ఒక ఫ్లోర్లో గ్రాసరీ, ఇంకా తర్వాత ఫ్యాషనబుల్ ఐటమ్స్, క్లాత్స్, ఫుడ్, అట్లా సపరేట్ ఫ్లోర్స్ ఉన్నాయి ప్రతిదానికి కూడా. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా మమ్మ అయితే తనకి నచ్చినవి ఏవేవి ఉన్నాయో ఆ ర్యాక్ల దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఇక్కడ చూశారు కదా ఈ చాక్లెట్స్, ఇవన్నీ దీని దగ్గరికి ఎక్కువ తిరుగుతుంది. ఆమె డైలీ ఇవి చూస్తుంటుంది, తింటుంటుంది కాబట్టి ఇక్కడ ఇన్ని కనిపించేసరికి అన్నీ దీనిల దగ్గరికే వెళ్తుంది. కానీ లుల్లు మాల్లో అయితే ప్రతి ఒక్కటి ఉందండి, ఒక్కటి లేదనడానికి లేదు. బయట ఒక్కటి కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడికి వెళ్తే ఎవ్రీథింగ్ తీసుకొని బయటికి రావచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మా మమ్మీ చూడండి మొత్తం తిరుగుతుంది, ప్యాంపర్స్ అవి అన్నీ ఇంట్లో ఏమేమైతే చూసిందో అక్కడ కనిపించేసరికి అరే ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంట్లో కూడా ఉన్నాయా అన్నట్లు మొత్తం తిరిగి చూస్తుంది. ఫస్ట్ తనకి ఎక్కడికన్నా తీసుకెళ్తే మొత్తం ఒక రౌండ్ వేసి చూడడము అలవాటు. ఏ షాప్కి వెళ్ళినా కూడా ఫస్ట్. ఈ లుల్లు మాల్ చాలా పెద్దది కదా, ఎక్కడన్నా వేరే లైన్లోకి పోతే మిస్ అవుతుంది అన్నట్లు భయంతో ఆమె వెనకే తిరిగాము మేమైతే. ఆమెను ఎక్కడ వదలలేదు. ఆమె మొత్తం తిరిగి చూస్తుంది చూడండి. మెయిన్గా మేము చూడడమేమో కానీ ఈమెను చూసుకుంటూనే తిరుగుతున్నాం. ఈమె మాత్రం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ తిరుగుతుంది. అసలు ప్రతి ఒక్కటి ఉంటుందండి, ఇంటి సామాన్తో సహా ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా. టీ మగ్స్ ఇవన్నీ అన్నీ కొత్త డిజైన్స్, తర్వాత రీజనబుల్ ప్రైస్ కూడా చాలా లేదు, అసలు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఇక్కడ. మేము కొద్ది వరకు అయితే షాపింగ్ చేసాము. ఈ మగ్స్ ఇవేవి తీసుకోలేదు, జర్నీలో బ్రేక్ అయ్యి కావచ్చు అన్నట్లు. కానీ ఇంటి సామాన్ చూస్తే ఇంట్లో ఎంత సామాన్ ఉన్నా సరే లేడీస్కి అయితే ఇంకా కావాలనే అనిపిస్తుంటుంది. ఏది కొత్త మోడల్ ఏదైనా కనిపించినా కూడా దాని మీదకే పోతాయి కళ్ళు మొత్తము. ఇక్కడ ప్యాంట్స్ ఇన్ని ఉన్నాయి చూడండి. నాకు ఇక్కడ ఒక పర్పుల్ ప్యాన్ నచ్చింది, ఆ పర్పుల్ ప్యాన్ కొన్నాను. ఇంకా మిగతావి ఇక్కడ చూడండి అన్నీ మగ్స్, టీ మగ్స్, అన్నీ మేకింగ్వి అన్నీ ఉన్నాయి. స్టీల్తో సహా, ప్లాస్టిక్తో సహా ప్రతి ఒక్కటి ఉంది. అసలు సామాన్ అయితే ఇంట్లో ఉన్నా కూడా ఇక్కడ చూసేసరికి మళ్ళీ కొనాలనిపిస్తుంది. అంత మంచిగా డెకరేట్గా పెట్టారు ఇక్కడ. ఇగో మా అమ్మ అయితే ఆమెకి ఇష్టం లేనివి ఇంటి సామాన్లు అలాంటివి ఏం నచ్చవు కదా, తనకు తెలియదు కదా. అందుకే పరిగెత్తి తనకి నచ్చినవి ఎక్కడున్నాయి అన్నట్లు వెతుక్కుంటూ చూసుకుంటూ ఉంది చూడండి. అందరిలోకి ఈజీగా తెలిసిన దానిలాగానే అందరి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడగో గ్రాసరీ, ఇక్కడ మొత్తం కనిపించేది గ్రాసరీ ఐటమ్స్. ఎక్కువ శాతం అయితే లూజ్వి ఏవి లేవండి మనకి డిమార్ట్లో ఉన్నట్లు. అన్నీ ప్యాకింగ్తోనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ. ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. ముందు వస్తుంది డ్రై ఫ్రూట్స్ సీన్ చూడండి, చాలా బాగున్నాయి డ్రై ఫ్రూట్స్. మేము డ్రై ఫ్రూట్స్ అక్కడి నుంచే తీసుకొచ్చాము వచ్చేటప్పుడు. చాలా వరకు అయితే పిక్కిల్స్ ప్రతి ఒక్కటి ఉందండి లుల్లు మాల్లో. ఇది లేదు అనడానికి ఏం లేదు. ఇక్కడ చూడండి ఇవి మొత్తం డ్రై ఫ్రూట్సే ఇక్కడ ఉన్నవి. డ్రై ఫ్రూట్స్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి, ఒక్కటి లేదు అనడానికి లేకుండా అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఉంది. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెయిన్గా అయితే ప్రైస్ రీజనబుల్గానే ఉంది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది డ్రై ఫ్రూట్స్ది. మేము మా అమ్మకి ఇంకా తర్వాత మేమైనా మార్నింగ్ బాదం తింటాం కదా అనేసి బాదం అయితే ఒక 4 kgs తీసుకున్నాము. చాలా బాగున్నాయి బాదమ్స్ కూడా. ఒక్కొక్క దగ్గర మనం షాప్లో తీసుకుంటే ఇట్లా చిన్నగా ఉండే దానిపైన ఇట్లా ముదిరిపోయినట్లు ఉంటుంది కదా, అట్లా కాకుండా బాదం ఫ్రెష్గా చాలా బాగా అనిపించింది. అందుకే 4 kgs తీసుకున్నా. ఇక్కడ చూడండి మా మమ్మ అక్కడ ఇక్కడ ట్రయల్ వేసుకుంటూ తిరుగుతూ ఉంది. ఆమెకి ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి దాని దగ్గర నించోవట్లేదు అన్నట్లు, అటు ఇటు తిరుగుతుంది చూసుకుంటూ. ఇంకా కొత్త బాక్సెస్ ఏవైతే కనిపిస్తాయో దాని దగ్గర అయితే నిలబడి చూస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం స్టాఫ్ వాళ్ళందరూ. ఇక్కడ చూడండి మొత్తం అసలు గ్రాసరీ. ఇక్కడ ఫ్లోర్స్ ఉన్నాయి చూడండి, ఈ ఫ్లోర్స్ మొత్తం ఇక్కడ లుల్లు మాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లోర్ అన్నట్లు. ఇది కింది గ్రౌండ్ ఫ్లోరు, పైన వరకు ఉందండి ఫ్లోర్ అయితే. పైన లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫుడ్ కోర్ట్. అది లోపల
మూవీ థియేటర్స్ కూడా ఉన్నాయండి పైన ఫ్లోర్లో, 4th ఫ్లోర్లో. పిల్లల గేమ్స్వి కూడా ఉన్నాయి. ముందు వీడియోలో వస్తాయి చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ ఇది మొత్తం లోపలికి. ఎంట్రన్స్ వెళ్ళంగానే ఫస్ట్ కింద ఫ్లోర్లోనే మొత్తం గ్రాసరీ ఐటమ్సే ఉంటాయి. గ్రాసరీ ఐటమ్స్, ఇంకా తర్వాత ఇంటి సామాన్ ఐటమ్స్, మొత్తము గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇదే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం అక్కడ వరకే, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం అవే. కాకపోతే ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే ఇది అవుట్ సైడ్ అండి. ఇట్లా ఉంటుంది లుక్ ఇది అవుట్ సైడ్ది. ఇక్కడ చూస్తున్నాం కదా లుల్లు మాల్, ఇది బయట. ఇక్కడ 3rd ఫ్లోర్లో వచ్చేసి మొత్తం పిల్లలు ఆడుకునేవి గేమ్స్ ఇవి అన్నీ ఉంటాయి. ఇవి కాకపోతే ఈ వెహికల్స్ మూవ్ అవ్వాలి, పిల్లలు ఆడుకోవాలి అంటే దీంట్లో కాయిన్స్ వేయాలండి. కాయిన్స్ అంటే మనకి ఒక కార్డు ఇస్తారు వాళ్ళు. ఒక కార్డు పర్చేస్ చేస్తే ఆ కార్డు స్వైప్ చేయాలి. మనం ఏదైతే పిల్లలకు ఆడించాలనుకున్నామో దానికి ఒక ఆ కార్డు ఇస్తారు కదా, ఆ కార్డు స్వైప్ చేయాలి. ఆ కార్డ్ త్రో నుంచి మన అమౌంట్ అనేది కట్ అవుతుంటుంది. ఇలాగో ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ టైం కూడా అయింది కాబట్టి అక్కడనే పైన ఫ్లోర్లో KFC ఉంది. కొద్దిగా లైట్గా స్నాక్స్ తీసుకొని మళ్ళీ స్నాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. 3 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు చూసినా కూడా లుల్లు మాల్ మొత్తం అయితే తిరగలేకపోయాము. అంత పెద్దగా ఉంది, అన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అన్నీ క్యాచ్ చేయడానికి కుదరలేదు. ఇక్కడ జ్యూస్ కౌంటర్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం జ్యూస్ కౌంటర్. చాలా నీట్గా ఉంది. అసలు ఎంత రష్ ఉన్నా కూడా అసలు కొంచెం కూడా ఇట్లా అగ్లీగా లేకుండా చాలా నీట్గా ఉంది. అసలు ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా రీజనబుల్ ప్రైజే ఉంది. చాలా పెద్ద మాల్స్లో కొంచెము హైగా ఉంటుంది ప్రైస్ అనుకుంటాం కదా, అట్లా ఏం లేదు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ ఫ్లోర్సే అన్నట్టు. నేను ఒక్కొక్క ఫ్లోర్లో ఏముందనేది కూడా చూపిస్తాను చూడండి. ముందు మెయిన్గా అయితే పిల్లలు ఆడుకునే థింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎలక్ట్రానిక్స్వి అన్నీ అంత పెద్దవి మనం ఇంట్లో కొన్ని పెట్టలేము కదా, కానీ పిల్లలకి అక్కడికి తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఉన్నాయి అక్కడ ఆడుకోవడానికి. ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ చూడండి, శారీస్తో సహా, గోల్డ్తో సహా ప్రతి ఒక్కటి అసలు ఎవ్రీథింగ్ ఉందండి అక్కడ. ఇవి పిల్లలవి వెహికల్స్ అన్నీ ఆడుకునేవి, సైకిల్స్, చిన్న కార్స్, ఇవన్నీ ఇక్కడ సైడ్ సైకిల్స్, ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి. ఇవన్నీ ఇలాంటివి చిన్నవి అయితే ఇంట్లో పెట్టుకోవచ్చులేండి. వేరే పెద్దవి అయితే అవి పెట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎలక్ట్రానిక్స్వి కదా, దానికే సగం ప్లేస్ సరిపోవాలి. ఇక్కడ చూసారా, టెడ్డీస్ చాలా స్మూత్గా ఉన్నాయి. అసలు ఇట్లా కుప్పలుగా ఉంటాయి. ఏ టెడ్డీ కొనాలో కూడా అర్థం కాదు, అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూడండి, లేడీస్వి చెప్పాల్సి, ఇవన్నీ డైలీ వేర్వి, పార్టీ వేర్వి అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ చెప్పలు, పాపాలు, చిన్నపిల్లలవి క్లాత్స్ చూడండి. ఫ్రాక్ చూడండి ఎంత బాగుంది. ఇది మా మమ్మకి దీంట్లోనే వేరే కలర్ తీసుకున్నా. ఇది చూడండి చాలా బాగుంది. ఇలాంటిది స్టిచ్ చేయించాను నేను. ఇక్కడ మొత్తం చూడండి కలర్ అసలు చిన్నపిల్లలవే క్లాత్స్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయి. మన బట్టల కన్నా వాళ్ళ బట్టలు చాలా అందంగా అనిపిస్తాయి కదా. అసలు మంచి డిజైన్ చేసింటారు, మంచి కలర్స్ ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయో. అసలు 90sలో మనకి ఇలాంటి ఫ్రాక్స్ కానీ, గౌన్స్ కానీ బయట ఏవి అవైలబుల్ ఉండేవి కాదు. ఇంతగా స్టిచ్ చేయించే వాళ్ళు ఎక్కువ శాతం అయితే 90sలో అసలు ఇలాంటివి ఏవి ఉండేవి కాదు. ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుంది, పింక్ కలర్లో. ఇదేమో ఎల్లో స్లీవ్లెస్. ఇది కూడా తీసుకున్నా నేను, మా మమ్మీతో వీడియో చేస్తాను. ఇది ఎల్లో కలర్ స్లీవ్లెస్ అయితే చాలా బాగుందండి. నేను తీసుకున్న 600 ఏమో పడింది. అది సేమ్. ఈ పింక్ కలర్ది అయితే ఆల్రెడీ చాలా ఉన్నాయి. పింక్ నా ఫేవరెట్ కాబట్టి పింక్ చాలా తీసుకున్నా. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఇవైతే. అసలు ఏ డ్రెస్ మీదకి అవి మ్యాచ్ చేసుకునేటట్లు బ్లాక్లో అయితే చాలా బాగున్నాయి. బ్లాక్ వేసుకుంటే ఎలాంటి ఫేస్ అయినా సరే లుక్ వచ్చేస్తుంది. గోల్డెన్లో ఇక్కడ ఉన్నాయి మొత్తం గోల్డెన్ కలర్లో. ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అసలు గోల్డ్ వద్దు, ఇవే వేసుకోవాలన్నట్లున్నాయి అక్కడ చూస్తుంటే. బ్లాక్ అయితే చాలా బాగున్నాయి, ప్రతి ఒక్క డ్రెస్లో మ్యాచ్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి రో మొత్తం బ్లాకే ఉండే అక్కడైతే. ఇవి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నది 1 గ్రామ్ గోల్డ్ అంట. ఇవి
ఇవి సెట్స్, ఇవన్నీ డ్రెస్సెస్ మీదకి కూడా వస్తాయి. కింది ఉన్నాయి మాత్రం గోల్డెన్వి మాత్రం శారీస్లోకి దాంట్లోకి అయితేనే సెట్ అవుతాయి. ఇవి లెహెంగాలోకి శారీస్లోకి అయితేనే సెట్ అవుతాయి. ఇక్కడ అచ్చం గోల్డ్ లానే ఉంది, 1 గ్రామ్ గోల్డ్ అయినా కూడా. ఇక్కడ చూడండి గ్రీన్ది ఎంత బాగుంది. ఇంకా అసలు చూస్తుంటే అసలు అన్నీ కొనేయాలన్నట్లే ఉంది. చిన్ని బ్యాగులు చూడండి. స్కూల్కి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మనం ఎంత మంచి బ్యాగ్స్, షూస్ అన్నీ కొన్ని మంచిగా రెడీ చేసి పంపిస్తాం. అట్లా ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయి బ్యాగ్స్ చూడండి. మా మమ్మకి ఆల్రెడీ బ్యాగ్ వచ్చేసింది బర్త్డే ఫంక్షన్లో, అందుకే బ్యాగ్ ఏం తీసుకోలేదు నేను, జస్ట్ చూసా. చాలా బాగున్నాయి బ్యాగ్స్ చూస్తుంటే. ఇక్కడ చిన్నపిల్లలవి చాలా అసలు కలర్గా ఉన్నాయి బ్యాగులు అయితే. మనకైతే 90s అసలు ఇలాంటి బ్యాగ్సే తెలీదు. ఇవి చూడండి, ఇవి పార్టీ వేర్ టైప్లో ఫ్యాషనబుల్గా ఉన్నాయి అన్నీ. ఇయర్ రింగ్స్ అన్నీ ఇగో ఇక్కడ కింద మొత్తం అక్కడ దాదాపు ఒక 10 racks వరకు మొత్తం ఇయర్ రింగ్స్ లేడీస్కి సంబంధించినవే ఉన్నాయండి. మొత్తము కలర్వి అయితే ప్రతి ఒక్క కలర్ ఇది లేదు అనడానికి లేకుండా ఉంది. ఎందుకంటే అంత పెద్ద షాపింగ్ మాల్లో ఇది లేదు అని బయటికి రాకుండా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవి సెట్స్ మొత్తము లక్ష్మీ హారం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి ఇక్కడ కొంచెం కాస్ట్లీగా అనిపించాయి నాకు ఇక్కడ చూస్తే. మేబీ బయట కూడా ఇంతే ఉండొచ్చేమో తెలియదు. ఇవైతే ఇక్కడ మొత్తంగా ఇవి మొత్తం చూపిస్తున్నా బ్యాంగిల్స్ 1 గ్రామ్ గోల్డ్వి. ఇవి కూడా ఇక్కడ లక్ష్మీ హారం ముత్యాలతో వచ్చింది చూడండి పైన ఒకటి. ఈ సెట్ కూడా చాలా బాగుంది, అచ్చం గోల్డ్ లానే అనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ వీటిని గోల్డ్ని 2 పక్కన పెడితే అసలు గోల్డ్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోలేము, అలా ఉన్నాయి. ఇవి చూడండి అన్నీ ముత్యాలతో హెవీగా ఉంటాయి అన్నట్లు, పార్టీలో వేసుకోవడానికి హెవీగా అన్నీ స్టోన్తో కలర్స్తో అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ మొత్తం చూస్తుంటే. ఈ గ్రీన్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఇక్కడ ఉన్నాయి చూడండి గ్రీన్ అవి చాలా బాగా నచ్చాయి. ఫైనల్లో తీసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను, తీసుకోలేకపోయాను దాన్ని. ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా బ్లూ బుట్టాలు, అవైతే తీసుకున్నాను కానీ ఇవైతే మర్చిపోయాను గ్రీన్ కలర్వి. ఇక్కడవి చూడండి ఇవన్నీ మొత్తం అసలు చాలా బాగా అనిపించాయి ఇవి చూస్తుంటే. శారీస్ చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి శారీస్ కూడా. శారీస్లో లోపలికైతే నేనేం వెళ్ళలేదు, లోపలేం పర్చేస్ చేయలేదు కాబట్టి ఉట్టిగా బయట నుంచే వీడియో తీశాను. ఇది వైట్ స్టోన్స్ అండి, లెహెంగా గాగ్రా అట్లా ఉంటాయి కదా దాని మీదకి ఇవి చాలా బాగుంటాయి సెట్స్. నెక్ ఫుల్గా ఉండి లుక్ బాగా వస్తుంది ఇవి వేసుకుంటే. ఇక్కడ కనిపించేవి చూడండి మొత్తము అసలు టైం ఎటు గడిచిపోయిందో కూడా తెలియలేదు దాంట్లో. ఇక్కడ చూస్తున్నట్లయితే పెద్దవాళ్ళు ఆడేది ఏదో గేమ్ ఉన్నట్లుంది. నేనైతే ఏవి ఎక్కలేదు, నాకు ఇట్లాంటివి అంటే భయం వేస్తుంది ఫస్టే. ఇక్కడ చూడండి అందరూ పెద్దగా అరుచుకుంటూ అలా కొడుతూ ఉన్నారు. వాళ్ళకి ముందు ఏం కనిపించిందో నాకు తెలియదు కానీ వాళ్ళు అరిచేది చూసి నాకు భయం వేసింది. నేను ఎక్కుదాం అనుకున్నా ఫస్ట్లో, వాళ్ళు అరుచుకుంటూ అది కొట్టేసరికి ఏం కనిపిస్తుందో ఏమో అన్నట్లు 3Dది ఏదో ఎనిమల్స్ ఏమన్నా ముందుకు వస్తున్నాయేమో అన్నట్లు భయం వేసి నేను ఎక్కలేదు. ఇగో ఇక్కడ మా మమ్ముది, ఈమె కొన్ని భయపడింది, కొన్ని ఎక్కలేదు అసలు. చూడండి దీంట్లో వాటర్ వస్తుంది, ఫిషెస్ ఉన్నాయి అంటే రియల్ ఫిషెస్ కాదు. దీంట్లో అస్సలు ఎక్కలేదు. కార్డు స్వైప్ చేసిన తర్వాత ఎక్కలేదు ఆమె, మనీ కట్ అయిపోయింది ఆల్రెడీ. మా ప్లేస్లో వేరే పాపని ఎక్కించాము, స్వైప్ చేసాం కాబట్టి. ఇంకా మా మమ్మ ఎక్కలేదు, అసలు వినలేదు, బాగా గట్టి ఏడ్చేసింది దాంట్లో ఎక్కమంటే. ఇంకా సరే వద్దులే అని ఫోర్స్ చేయలేదు ఇంకా ఆమెను. వేరేవన్నీ ఎక్కింది, కొన్ని మాత్రం భయపడింది, కొన్ని ఎక్కడానికి బాగా భయపడింది అసలు. ఇక్కడ చూడండి ఇవన్నీ చూడండి, పెద్దవాళ్ళవి కూడా చాలా ఉన్నాయి దీంట్లో, పిల్లలు ఒక్కటే కాదు పెద్దవాళ్ళు ఆడేవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఆల్మోస్ట్ పిల్లలవి పెద్దలవి సిమిలర్గా చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు దీంట్లోకి వెళ్తే. హాలిడేస్ కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డే ఇట్టే గడిచిపోతుంది. మార్నింగ్ వెళ్తే ఎప్పుడు నైట్ అయిందో కూడా తెలియదు అసలు. లోపలనే ఫుడ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. టైంకి తినేసి మళ్ళీ
అన్నీ చూసుకోవచ్చు తిరిగేసి. ఫుడ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అన్ని రకాలుగా ఫుడ్ ఉన్నాయి దాంట్లో. అసలు జ్యూసెస్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి ఫుడ్కి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ టెడ్డీస్ చూడండి, చిన్న చిన్నవి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, సేమ్ అక్కడ కూడా ఇలాంటిదే ఉంది. ఒక ఫ్లక్కర్ వచ్చి మనము ఎన్ని టెడ్డీస్ పట్టుకుంటే అన్నీ మనకే అని చూపించాను చూడండి బిఫోర్ వీడియోలో. సేమ్ ఇవి కూడా అలాంటివే. అక్కడ ట్రై చేసాము, ఒక్క టెడ్డీ కూడా రాలేదు కదా, అందుకే ఇక్కడ ట్రయల్ అలాంటివి ఏం చేయలేదు, ఓన్లీ చూసుకుంటూ వీడియో తీశాను. కాకపోతే ఇక్కడ కలర్ఫుల్గా చాలా ఉన్నాయి. దానికన్నా ఇవి కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి. అసలు అక్కడ చిన్న ఉన్నవే ఫ్లక్కర్కి రాలేదు. ఇంక ఇక్కడ పెద్దగా ఉన్నది ఇంత వెయిట్ ఏమొస్తే ఫ్లక్కర్కి అసలు రావు. కార్డ్ స్వైప్ చేయడం వేస్ట్ అనిపించింది, అందుకే కార్డ్ ఏం స్వైప్ చేయలేదు. కాకపోతే చూస్తుంటే క్యూట్గా అనిపించినాయి అన్నీ. లాస్ట్ ఫైనల్లో వెళ్ళేటప్పుడు బయట ఒకటి కొనుక్కొని అయితే వచ్చాము, ఒక టెడ్డీని. ఇక్కడ చూడండి పింక్ డాల్స్ ఎంత బాగున్నాయో. పింక్ డాల్స్ అయితే పింక్ చాలా బాగుంటాయి అసలు. మా అమ్మాయికి కూడా పింక్ ఫ్రాక్స్ ఏమన్నా వేస్తే అసలు భలే ముద్ద వచ్చేస్తుంటుంది. ఇక్కడ చూడండి గ్రే కలర్, రెడ్ కలర్ అన్నీ. ఇగో ఇక్కడ మా అమ్మ ఎక్కి మంచిగా ఆడుకుంటుంది చూడండి, రౌండ్గా తిరుగుతుంది. కొన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మా అమ్మ, కొంచెం కూడా ఎడవలేదు. దాంట్లో నుంచి ఇంకా బయటకు వస్తుంటేనే ఎందుకు వెళ్తున్నామో అప్పుడే అన్నట్లు ఏడ్చింది. అప్పటికి కూడా మాకి నైట్ 8:30 9:30 అవుతుంది టైము. ఇట్లా ఈమె ఎంజాయ్ చేస్తుంటే ఇట్లనే చూస్తుండిపోవాలి, ఇట్లనే వీడియో తీయాలనిపించింది. కానీ మరీ అది మనం వీడియో తీసి మనం చూస్తున్నంతసేపు అయితే ఏం తిరగదండి, కొద్దిసేపు మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ కార్డ్ స్వైప్ చేస్తేనే తిరుగుతుంది, లేకపోతే ఆగిపోతుంది. అందుకే కొద్దిసేపు మాత్రమే తిరిగింది ఇది. మళ్ళీ కావాలని అంటే మళ్ళీ లాస్ట్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి దీంట్లోనే ఎక్కించాము. 2 times దీంట్లోనే తిరిగింది మా అమ్మ. కాకపోతే లోపల గ్లాస్ ఫిట్టింగ్ ఉండి అవి బాగా ఇట్లా బబుల్స్ ఎగురుతుంటాయి కాబట్టి మంచిగా అనిపించింది. ఇది వీడియో గేమ్. ఇక్కడ ఇది కూడా కార్డు స్వైప్ చేసి ఆడేవే. ఆల్మోస్ట్ అన్నీ అక్కడ ఏది ఫ్రీగా లేదు, అన్నీ కార్డ్ స్వైప్ చేసి ఆడుకునేవే ఉంది. దీనికి మేము కార్డ్ అయితే ఏం స్వైప్ చేయలేదు, మా అమ్మ కార్డ్ ఆడడానికి రాదు కదా, ఇది జస్ట్ ఇలా ఎక్కించాము, చూసిందామే అంతే. ఇక్కడ చూడండి డ్రైవ్ చేస్తుంది దాన్ని, ఏకంగా ఎక్కడికో పోదామన్నట్లు డ్రైవ్ చేస్తుంది. ఫస్ట్ ఎక్కడికైనా సరే నిమ్మలంగా కూర్చొని ట్రై చేస్తుంది. ఇది చూడండి ఇక్కడ కూడా ట్రై చేస్తుంది. పిల్లలు వాడుకునేవి అయితే చాలా బాగున్నాయండి. అసలు కొద్దిసేపు కూడా ఏడవరు వాళ్ళు దాంట్లోకి వెళ్తే. చిన్న పిల్లలతో సహా అందరు ఎంజాయ్ చేయొచ్చు లోపల. అందుట్లో సమ్మర్ కాబట్టి లోపల ఏసీ ఉంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అసలు చిరాకు అలాంటివి ఏం పడరు పిల్లలు, సైలెంట్గా ఉంటారు. ఇక్కడ కప్పులో కూర్చుంది కొద్దిసేపు. దీన్ని స్టార్ట్ చేద్దామంటే వద్దా అనేసి కిందికి దిగుతున్నామే, సర్లే అనేసి సైలెంట్గా కూర్చోబెట్టాము కొద్దిసేపు. ఇప్పుడు చూడండి ఈ బండి అయితే ఎక్కింది. ఈ బండి ఎక్కి ఒక 4-5 ట్రయల్ కొట్టింటుంది దీంట్లో. దీనికి కూడా కార్డ్ స్వైప్ చేయాలి. ప్రతి దానికైతే కార్డు స్వైప్ చేయాలి. ఇగో ఈ బండి అయితే చిన్నగా పోతుంది. అక్కడ పిల్లలకి వెహికల్, చిన్న వెహికల్స్లో ఎక్కించినా కూడా బాగా కేరింగ్గా చూసుకుంటున్నారు. ఆ వెహికల్ ఎక్కడ ఆగితే అక్కడ దిగిపోవడానికి కూడా అక్కడ ఒక గేట్ అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. ఎక్కడ ఎక్కామో అక్కడనే దిగాలని ఏం లేదు, ఆ వెహికల్ ఎక్కడ ఆగితే అక్కడ దిగేస్తారు. పిల్లలకి మంచిగా సేఫ్టీ బెల్ట్ పెట్టి కూర్చోబెట్టారు లోపల. రౌండ్గా మనం ఉంటాం, దగ్గరలోనే ఉంటాం వాళ్ళు. అది కూడా చిన్నగా తిరుగుతుంటాయి, స్పీడ్గా అయితే ఏం తిరగరు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీంట్లో అయితే. ఇవి మొత్తం చూడండి ఎంత బాగున్నాయి, చిన్నగా ఉండి కదా అసలు. ఇవన్నీ చూస్తుంటే 90sలో ఇవన్నీ ఎందుకు రాలేదా అనిపించింది అసలు. ఇప్పుడున్న పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ అసలు వాళ్ళు అడగాలే కానీ అసలు అన్నీ ఇప్పించేస్తున్నారు ఇప్పుడైతే. అడగడం కాదు, కళ్ళతో చూస్తేనే ఇప్పించేస్తున్నారు, అది కావాలేమో అని అర్థం చేసుకొని. అప్పుడు ఎట్లా ఉండేది 90sలో, ఒక్క చాక్లెట్ కోసం ఒక్క రాద్ధాంతం చేస్తే కానీ ఒక ఆశ చాక్లెట్ వచ్చేది కాదు. ఒకటంటే ఒకటేం కాదు, ఒక 1 రూపీ 4 చాక్లెట్లు వచ్చాయి. ఒక 4 చాక్లెట్లకు ఎంతో రాద్ధాంతం చేసే కానీ వచ్చేవి కాదు. ఇప్పుడైతే ఇట్లా కళ్ళతో చూసేయాలి, ఇది కావాలేమో వీళ్ళకి అని క్యాచ్ చేసేసి వాళ్ళు అడక్కముందే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పిల్లలకి. ఇప్పుడు పిల్లలు కూడా అలానే ఫాస్ట్గా ఉన్నారు జనరేషన్. ఇప్పుడు పిల్లలు కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కిందికి వెళ్ళేటప్పుడు అక్కడైతే
చాలా ఉన్నాయండి నాన్ వెజ్ ఐటమ్స్. కుక్వి ఉన్నాయి, నాన్ కుక్వి కూడా ఉన్నాయి. లాస్ట్లో నేను చూపిస్తాను. అసలు నాన్ వెజ్ ఐటమ్స్ అలా కూడా సేల్ చేస్తారా అని నేను అక్కడనే చూశాను అన్నమాట. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ డాడీతో కొద్దిసేపు డ్రైవ్ చేసింది. మధ్యలో భయం వేసి దిగిపోయింది, ఛాన్స్ సేపు ఉండలేదు. దీనికి కూడా కార్డు స్వైప్ చేయాలి. ఇక్కడ ప్రతి దానికి కూడా కార్డు స్వైప్ చేయాలి. ఇక్కడ ఫ్రీగా అయితే ఏది ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆడలేదు అనుకుంటా. ఇది ఆడలేదండి, జస్ట్ చూసింది మా అమ్మ కూర్చొని. ఇక్కడ చూడండి, జస్ట్ కూర్చొని చూసింది అంతే, కొద్దిసేపు ఎంజాయ్ చేసింది. ఇక్కడ చెప్పాను కదా, ఫుడ్ ఐటమ్స్ చూడండి, మొత్తం వెజ్ నాన్ వెజ్ ప్రతి ఒక్కటి ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంత పెద్ద మాల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగా పెట్టారు. స్వీట్స్, హాట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంది. వెజ్, నాన్ వెజ్, స్వీట్ గిట్ అన్నీ ప్రతి ఒక్కటి ఉందండి. ఒక్కటి లేదని అనట్లేదు. ఫుడ్ ఐటమ్స్లో అయితే అన్నీ చూసుకో. ఇది చూడండి పిజ్జా, ఇది కుక్ చేయాలి, తీసుకెళ్ళి కుక్ చేసి తినేసేయడమే. ఇవన్నీ పిజ్జా ఇక్కడ కనిపించేవన్నీ అన్ని వెరైటీస్ ఉన్నాయి. పిజ్జాలో కూడా ప్రతి ఒక్కటి ఉందండి. పిజ్జా అయితే నేను తీసుకోలే, నాకు అస్సలు నచ్చదు పిజ్జా. ఇక్కడ చూస్తుంటే మాత్రం కలర్ఫుల్గా అనిపించింది. ఇది నాన్ వెజ్. ఇక్కడ చికెన్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇంత పెద్దగా పెట్టేశారు. అసలు నేనైతే వెజిటేరియన్ కాబట్టి ఇంత పెద్ద కోడిని ఒకరు తింటారో తినలేరో చెప్పలేను, కానీ చాలా పెద్దగా ఉన్నాయి చూస్తుంటే. ఇక్కడేమో పైన చిన్న పీసెస్, లెగ్ పీసెస్ అవన్నీ ఉన్నాయి. వెజ్ రైస్, నాన్ వెజ్ రైస్, వైట్ రైస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్గా ప్యాక్ చేయించుకోవచ్చు, పైన ఫ్లోర్కి వెళ్ళి తినవచ్చు కూడా. ఇక్కడ చూడండి స్వీట్స్, ఇవన్నీ అన్నీ ప్రతి ఒక్క వెరైటీ ఉన్నాయండి. స్వీట్స్లో చాలా రకాలు ఉన్నాయి. అసలు ఒక్క రకం అని కాకుండా నేను కొన్ని వరకే షూట్ చేశాను. ఇవి పరాటా మనం ఇంటికి తీసుకొచ్చి జస్ట్ ప్యాన్ మీద వేడి చేసుకొని తినడమే. ఇవి ఇక్కడ ఉన్నాయి మొత్తము. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో చేశారంట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో చేసినవి. చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. అయితే ఇక్కడ మేము చాలా వరకు అయితే వెజిటేబుల్స్ అట్లాంటివి ఏం కొనలేదు. స్వీట్స్ తీసుకున్నాము, ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాము చాలా వరకు. మా అమ్మకి కొన్ని క్లాత్స్, కొన్ని ఫ్యాషనబుల్వి చెప్పల్స్ అవి తీసుకున్నాము. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడనే చేసుకొని ఈవినింగ్ అక్కడ కేఎఫ్సీలో తినేసి అటు ఇటు ఈవినింగ్ అయిపోయింది. ఇది చూసారా, ఈ కేక్ అయితే 99 రూపీసే. వేడిగా ఉంది, పట్టుకుంటే చాలా వేడిగా ఉందండి అసలు. ఇక్కడ చూడండి నాన్ వెజ్, ఇది మొత్తము నాన్ కుక్. ఇవన్నీ మనం ఇంటికి తీసుకువెళ్ళి కుక్ చేసుకోవచ్చు. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ మొత్తం. ఇవన్నీ చూడండి, ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నవి మొత్తము. ఇక్కడగో అన్నీ మిక్స్ చేసి పెట్టినవి, ఇంటికి తెచ్చి కుక్ చేసుకోవడమే ఇవన్నీ. ఇదేందో తెలీదు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడేమో లివర్స్ అవన్నీ ఉన్నాయి. లివర్స్, కార్జాలు ఏమేమో అంటారు కదా, ఇక్కడ ఉన్నవి అవి మొత్తం అవే. మాకైతే ఊర్లో ఇవి పాడేస్తాం కోడిని కోసినప్పుడు, అసలు తినము దాన్ని. ఇక్కడ చూడండి ఏమో పీతలేమో అంటారు దీన్ని. పీతలు ఆల్మోస్ట్ అన్నీ చచ్చిపోయినవి ఉన్నాయి. చచ్చిపోయినవి తింటారో ఏమో మరి తెలీదు, నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా. ఇక్కడ ఉన్నాయి మొత్తం ఫిషెస్, రొయ్యలు, అసలు చేపలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫిషెస్ కూడా కొన్ని రెడ్ కలర్లో చూశాను నేను ఇక్కడ వీడియోలో ఉందేమో చూస్తానాగండి. రెడ్ కలర్ ఉన్నాయి, చాలా రెడ్ ఉన్నాయి. ఇక్కడేమో మీట్ పాయ, లివరు, బోటి అవి ఏమేమో అంటారు కదా, అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా తర్వాత చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయండి మనం ఇంట్లో పెంచుకోవడానికి. ఇక్కడ చూడండి, ఇవి ఇంతకుముందు మేము తీసుకున్నాము ఇట్లాంటివి, కాకపోతే ఊరు వెళ్ళిపోవడం వల్ల అవి చనిపోయినాయి. మళ్ళీ కొనాలనిపించలేదు పాపం, మళ్ళీ సమ్మర్లో ఏదన్నా ఒకటి అవుతుందేమో అన్నట్లు కొనలేదు వీటిని. కానీ చాలా బాగున్నాయండి ఫిషెస్ అయితే. ఇక్కడ చూడండి మెరూన్ కలర్ ఫిష్ ఎంత బాగుంది కదా అసలు. దానికి ఇట్లా అన్నీ ఇక్కడ బాటిల్స్లో ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్క ఫిష్ వేసి ఉంచారు అన్నట్లు.
అన్ని కలర్ ఉన్నాయి అన్నీ మొత్తము. ఈ ఫిష్ చూడండి ఇక్కడ ఎంత బాగుంది. ఇది అన్ని కలర్లు ఉన్నాయి, వైట్, బ్లాక్, మెరూన్ కలరు, ఇంకా చిన్న వైట్. కాకపోతే ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్కటే ఉంది, 2 ఉంటే బాగుండేది, ఒకటి తోడు ఉండేది. ఇవి మొత్తం ఫ్లోర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఆఫ్టర్నూన్ వస్తే నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ లులు మాల్లోనే. ఇంకైతే ఇంటికి బయలుదేరే టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంకా మేము వెళ్ళే వరకు చాలా టైం పడుతుంది, చాలా దూరం వచ్చాము లులు మాల్ కోసమని. ఇక్కడ చూడండి ఫ్లోర్స్ మొత్తం పై వరకు ఉన్నాయి, ఫ్లోర్స్ మొత్తం ఇవి. ఈ లులు మాల్ కొత్తగా కట్టారంట, మేము కూడా రావడం ఫస్ట్ టైమే. ఇక్కడ ఈ ఫిష్ కొనాలనిపించింది కానీ కొనలేదు, ఎందుకంటే మళ్ళీ చనిపోతే ఎందుకు అన్నట్లు అసలు కొనాలనిపించలేదు. మళ్ళీ బాధ వేస్తుంది కొన్నాక ఏమన్నా అయితే, అందుకే అక్కడనే పెట్టేసాం. మేము ఆల్రెడీ 4 ఫిషెస్ ఉండే, అవి ఒక 2 డేస్ ఊరికి వెళ్ళేసి వచ్చే వరకే చనిపోయాయండి, అందుకే తీసుకోవాలనిపించలేదు. ఇగో మా అమ్మ చూడండి మళ్ళీ ఒక ట్రయల్ వేస్తుంది వెహికల్లా. ఆల్మోస్ట్ అయితే మా అమ్మ అన్నీ కవర్ చేసేసిందండి. నేను లులు మాల్లో అన్ని వీడియోస్ కవర్ చేయలేదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. కొన్ని షార్ట్కట్లోనే తీస్తేనే ఇంత టైం అయింది దీంట్లో అప్లోడ్ చేయడానికి. అది మొత్తం లులు మాల్ తీస్తే దాదాపు ఒక 2 to 3 అవర్స్ పడుతుందేమో. షార్ట్కట్లో తీస్తేనే 2 to 3 అవర్స్ పట్టవచ్చు. ఈ చిన్న క్లిప్స్ తీసుకుంటేనే ఇంత పట్టింది ఇది మొత్తము, ఎందుకంటే పిల్లలు అవి చాలా బాగున్నాయి. ఇట్లా చూస్తే మనము పిల్లలకు కూడా తీసుకొని వెళ్ళడానికి రికమెండ్ అవుతుంది కదా, అందుకే పిల్లలవన్నీ షూట్ చేసిన నేను. మా అమ్మవి అన్నీ కూడా షూట్ చేసిన. చిన్న వెహికల్ ఉండి ఓన్గా డ్రైవ్ చేసినట్లే ఉంది చూడండి ఇది. ఇంకా నైట్ అయిపోయింది, మేమైతే ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.